కోడి నరికినట్టు నరికేను. అయితే నేను నువ్వు ఎక్కడ చేస్తావా పోరా. బాపా సింగి కోసమేగా మనం ఇక్కడ ఉన్నాం. ఆ అమ్మాయి నీకు దొరకదని తెలిసిపోయిందిగా, ఇంకా మనకి ఈ ఊరికి ఏం సంబంధం? రా బయలుదేరిపోదాం. ఏమైందిరా మాణిక్యం? ఇదిగో సింగి, నన్ను పెళ్లి చేసుకుంటావా? తొందరపడ్డావు సింగి, నా మాట వినమ్మా. మీ నాన్నతో చెప్పుకో. ఏవయ్యా పొద్దుటి నుంచి అది పడుకునే ఉంది. ఆ అన్నానికి పిలిచినారా అట్లేదు, ఏమైందో కనుక్కో. నిజమా? సింగే సింగే, నానా ఏమైందమ్మా? ఏంటమ్మా ఒంట్లో ఏమన్నా బాలేదా? లేదు, బానే ఉన్నా. భోంచేయలేదంటగా? తినాలనిపించలేదు. పడుకో పడుకో. తెల్లారగానే దాని మా నాన్న పోద్దే వస్తది, ఒక్క పని కూడా చేయదు, ఇల్లే పట్టదు. ఏంటే ఇదని అడిగితే పెద్దదానిగా నాకు మర్యాద ఇవ్వదు. ఏరా, ఈ ఇంట్లో ఇద్దరు మగాళ్ళున్నారే, ఏ చిచ్చుతున్నారా? ఏమ్మా మాట్లాడకుండా ఉండలేవా? అవునరా, నా నోరు ముయ్యండి, దాన్నేమి అడక్కండి. చివరికి కథ ఎక్కడ ముగుతుందో ఏందో. మొన్నటిదాకా ఎంత అర్జెంట్ అయినా నిక్కరిప్పే వెళ్లేవాణ్ణి. నన్ను చేసుకుంటావా అని అమ్మాయిని వీడు అడిగినప్పటి నుంచి నిక్కర్లోనే అయిపోతుంది. అల్లుడు, వాళ్ళు ఆదివాసీలు, మనం బస్తీ వాళ్ళం. వాళ్ళకి 200 ఏళ్ళ చరిత్ర ఉంది, మనకి ఏ ఉండి చచ్చింది? పోనీ వృత్తి వదిలేసి వ్యవసాయం చేస్తావా? అలాంటి ఐడియా ఏమైనా ఉంటే చెప్పలుడు, ముందు మెంటల్ గా నేను ప్రిపేర్ అవ్వాలి. సర్రమని కాలుతో తెలుసా? కాలడం సహజమే బోపన్న, మనం అనుకున్న జరగకుంటే కాలుతూనే ఉంటుంది. ముందు వెనక ఆలోచించకుండా ఆ పిల్లని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగావుగా, ఇంతవరకు అమ్మాయి సమాధానం చెప్పిందా? అంటే ఏంటి అర్థం? మూసుకొని పోండ్రా అని అర్థం. రేపు ఉదయాన్నే ఊరికి వెళ్ళిపోదాం పోపా. కావాలంటే నువ్వు బయలుదేరి వెళ్ళవయ్యా. ఊరికే సుత్తి కొట్టుకుంటా. నువ్వు కావాలంటే వెళ్ళా, పోవటానికి రూట్ ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయాడుగా. ఏరా ఉండే, ఇదేంట్రా ఈ ప్రేమలో పడ్డ వాళ్ళకి మిగతా వాళ్ళందరూ పిచ్చోళ్ళలా కనపడతారా ఏంటి? ఏనా ఈ పెద్దవాళ్ళకి ప్రేమ అంటే పడదా అన్నా? ఏరా నువ్వు కూడా లవ్వు గ్రూపేనా? లవ్వు చేస్తున్నావు కదరా, లవ్వు. సడన్ గా అది చీరం నగలాడితే ఏం చేస్తావు? చాలే ఊరుకోనా, నిజంగా ప్రేమించే అమ్మాయి ఏది అడగదన్నా. మధ్యలో వెళ్ళిపోతారే వాళ్లే పర్సు వైపు చూస్తారు. అందుకనే నేను పర్సే పెట్టుకోను, కేవలం హుండీనే. ఏరా పర్సు పెట్టుకుంటే మాత్రం నీ మొహానికి క్యూలో వచ్చి నిలబడతారా? ఏంట్రా రొప్పుకుంటూ వస్తున్నావు? అన్న ఊర్లోకి వెళ్తున్నాడన్నా. ఏంటని అడిగితే కొట్టాడన్నా. ఊళ్ళోకి వెళ్తున్నాడా? ఏరా ఇంకా అమ్మాయి సమాధానం చెప్పలేదు, ఊళ్ళోనే అడగడానికి వెళ్తున్నాడా? మీకేమైనా లూజా? ఏంట్రా మీకు లవ్ పిచ్చి పట్టుకుంది వీడిని? ఒరే సుబ్బయ్య, అయ్యా ఇంకో 10 రోజుల్లో కోతర జాతర మొదలవుతుందని నాగైతే చెప్పు. అప్పుడే ఆటగాళ్ళకి మేళంగాళ్ళకి ముందుగానే చెప్పుంచుతాడు. చెప్పయ్యా. అదే ఏమైనా కావాలా? అదేనండి, మొహమాట పడకుండా అడుగు బాబు. నాకు మీ రేయ్ ముద్దడా ముద్దడా. అయ్యా తెలియకుండా తగిలిందయ్యా. తెలియకుండానా? ఇదేంటో తెలుసారా మీకు? అయ్యా క్షమించండి అయ్యా, ఇక మీదట ఇలా జరగదు. ఏదో ఇది తెలియక. కూడా తెలియకుండా ఎందుకు ఈ ఊళ్ళో ఉన్నావు? సరే వదిలేరా మీరు తమ్ముడు, ఎవరైనా వాడికి చెప్పచ్చు కదా. ఏదో తెలియక చేశాను. ఏంటయ్యా ఇది? ఏదైనా సరైన వాళ్ళు పెడితే పెట్టాలి, అట్టగానే లేదంటే అంతే. ఈ మారయ్యగాడు ఎక్కడ చచ్చాడు? కాపలాకి వెళ్ళాడు. ఇలా బాధ్యత లేని కురాళ్ళు ఎందుకు పెట్టారా? అయ్యా వాడిని చేలోనే ఉండమని చెప్పండి. అట్టగానయ్యా. రే నువ్వు కింద కాపులోకి వెళ్ళి మారేని పంపించు. చెప్పు బాబు, ఏంటి విషయం? ఏంటండి స్తంభాన్ని తగిలేందుకు మీరు ఇలా కోపడుతున్నారు? స్తంభమా?
ఇది స్తంభం కాదు బాబు, ఇది ఆ కాలంలో మా పెద్దోడు నాటించిన సింహద్వారం. ఇక్కడి నుంచే దేవగిరి మొదలవుతోంది. ఈ చెట్టుందే, ఈ చెట్టుకి 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ చెట్టుకే తరతరాలుగా మా పెద్దవాళ్ళు మొక్కులు కట్టి కొలిచేవాళ్ళు. పిడుగుపడి వాళ్ళు మట్టిలో కలిసిపోయినా ఇంకా వాళ్ళ ఆత్మ ఊపిరి ఇక్కడే తిరుగుతున్నాయన్నది మా నమ్మకం. ఇవన్నీ వదిలేసి మేము ఎక్కడికి వెళతాం బాబు? ఈ మంటుందే, ఇది మా పెద్దవాళ్ళు వెలిగించిన మంట. మా తాత ముత్తాతల కాలం నుంచి నా వరకు ఇది ఆరిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాం. ఎన్నో సుడిగాళ్ళు జడివాన్లు చూసింది. మేము కాపాడుకుంటూ వస్తున్నది ఈ మంటని మాత్రమే కాదు బాబు, మా సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అన్నింటినీ కూడా. బాబు, అడవికి బయట ఆచారాలు మారి ఉండొచ్చు, కానీ ఇక్కడ మారవు, మార్చను కుదరదు. అలా ఎవరైనా మార్చాలి అనుకుంటే అది మా జాతికే చేసే ద్రోహం. అటువంటి నమ్మక ద్రోహి ఇంతవరకు ఈ ఊళ్ళో లేడు బాబు. బాబా, ఏంట్రా అది? లే లే, చూసి రావచ్చు కదా. దెబ్బలేం తగలేదు కదా? వదిలే మావయ్య, బాపన్న, మనం ద్రోహం చేస్తున్నాం. విన్నావుగా, ఊళ్ళో నమ్మక ద్రోహులే లేరట. మనం మోసం చేస్తున్నాం మావయ్య. హఠాత్తుగా కప్పాలి వస్తే తప్పు మావయ్య. చిన్నపిల్లలు ఉన్నారు. నువ్వు వెంటనే వేరేకి ఫోన్ చేసి రమ్మను. ఏనుగురు మార్చి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదు. బోపా, మాట ఇక్కడి నుంచి రాలేదే, ఇక్కడి నుంచి వస్తుంది. వెళ్ళిపోతే నువ్వు ఆశపడ్డది. చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశపడ్డాను. అవన్నీ దొరికాయేంటి? వాటిలో ఇది ఒకటి అనుకుని పోవడమే మావయ్య. హేయ్, అప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్ళు రాలేదు కదరా? నీ కళ్ళల్లో ఈ రోజే కదరా మీ మామ కన్నీళ్ళు చూస్తున్నాడు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు మావయ్య. రేయ్, రేయ్, ఇప్పుడు ఏమైంది? ఆ పిల్లని నువ్వు నన్ను చేసుకుంటావా అని అడిగితే కుదరదు అని చెప్పి వెళ్ళిందా? ఏం మాట్లాడకుండా వెళ్ళిందిగా? అంటే ఏంటి అర్థం? మౌనం అర్థాంగీకారం రా. నీ మీద అమ్మాయి మనసులో కూడా ఆశ పెంచుకుని ఉండి ఉండొచ్చుగా. రే అల్లుడు, వాళ్ళ అబ్బా 5 నిమిషాలు మాట్లాడింది విన్నందుకే నమ్మక ద్రోహం చేయలేకపోతున్నాను మావయ్య అని నొచ్చుకున్నావే. 200 ఏళ్ల చరిత్రట విన్నావుగా. పుట్టు పెరిగిన ఊరిని అన్నిటినీ తెగదెంపులు చేసుకుని వచ్చేస్తానని చెప్పదురా. మొగాడురా, వెంటనే చెప్పేశావు. ఆడపిల్ల అంత తొందరగా చెప్పదు. చెప్పితే అది లవ్ కానే కాదురా. బోపన్న, తను చెప్తుంది, నువ్వంటే ఇష్టం అని చెప్తుంది. అంతవరకు ఈ ఊళ్ళోనే మనం ఉంటున్నాం. అడవిలో కపాలి దిగింది. త్వరగా గుమ్కి తీసుకుని రండి. త్వరగా త్వరగా అయ్యా. అయ్యా, కపాలి దిగింది. త్వరగా రండి అయ్యా. త్వరగా త్వరగా అయ్యా రండి. వెళ్ళొస్తాను. బొప్పన, ఎక్కడికి వెళ్తున్నావురా? ఆగరా. ఏయ్, ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? నా మాట వినరా? అయ్యో, రేయ్ బొప్పన, రేయ్, ఆ కపాలి గుంకే అనుకుని పొడి చెప్పేసిందిరా. నా మాట వినరా? ఇది పిల్లరా? దీన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావురా? రేయ్, నాకేం తెలుసురా? రేయ్, చెప్పేది వినరా? రేయ్, హలో, రేయ్, హలోమయ్య, ఈ ఊరే మనల్ని నమ్ముతోంది.
కబాలి వచ్చిందనుకుంటా. ఏంటయ్యా ఏనుగెళ్ళిపోతే మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఏంటమ్మా పిరికేనుగళ్ళు ఏం చేస్తుంది చెప్పు. ఏంటి చూస్తున్నావు? ఏనుగును తరమడానికి వచ్చావు అనుకున్నావా? 2 రోజులు అడ్జస్ట్మెంట్ కంటే వచ్చావు. మోపన్న మొట్టమొదటిసారి నిన్ను ఎప్పుడు చూశాడో అప్పుడే నిన్ను కాపాడడానికి నీళ్లలో దూకాడు. కానీ ఈ రోజు వరకు నీ తలపల్లో మునిగి వాడొడ్డుకే చేరలేదు. అమ్మాయి ఏ క్షణంలో నిన్ను చూశాడో ఆ క్షణం నుంచి అన్నము నీళ్లు ముట్టకుండా నిద్రపోకుండా మీ ఇంటి వైపే చూస్తూ కూర్చొని పిచ్చి పట్టి వెర్రివాడైపోయి ఇంకా ఉండబట్టలేక వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని నిన్ను అడిగాడు. నాకు నచ్చలేదురా అని ఒక్క మాట చెప్పుంటే ఈ ఊరు వదిలి అప్పుడే వెళ్ళిపోయేవాళ్ళం. ఆ తర్వాత మా అల్లుడు చెప్పాడు, మావా ఈ ఊరు వదిలి మనం వెళ్ళిపోదాం. నేనే అన్నాను, ఒరే ఆ అమ్మాయి మనసులో నీ మీద ఆశ పెట్టుకుని ఉండొచ్చు, మనం వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఏమవుతుందిరా అని చెప్పి బలవంతంగా నేనే ఆపాను. కానీ ఇంత తొందరగా ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. ఇప్పుడు మా బొప్పని నన్ను ఈ ఊరే నమ్ముతోందని చెప్పి మన ప్రాణాలే బలి చేయడానికి వెళ్ళాడమ్మా. అటువంటి నమ్మక ద్రోహి ఇంతవరకు ఈ ఊళ్ళో లేడు బాబు. తుఫాన్లో ఎంటన్ షిప్ నీళ్లలో మునిగిపోయిందట సార్. ఆ తుఫాన్లో కూడా ఈ చెట్టు చెక్కు చెదరకుండా నిలబడిందని ఊళ్ళో చెప్పుకుంటారు. అలా నిలబడే చెట్టునే కపాలి వేళ్లతో సహా పెకలించేసింది సార్. సరిహద్దులోకి దిగానని కపాలి బెదిరించి వెళ్ళింది. అదే కపాలి స్టైల్. అయ్యా నాకెందుకో కోతలకు ముందే కపాలి వచ్చేస్తుంది అనిపిస్తుంది. వస్తే ఏంటి మూర్తి, కత్తులు కటార్లతో వచ్చారుగా, తరివేస్తారు. ఏమంటున్నావు? అయ్యగారు ఆపారు కాబట్టి వదిలేసాం. బాబు పద పెడదాం. రేయ్ ఎంత చెప్తున్నా వెనకుండా వచ్చేసావు. ఆ కపాలి కనుక ఇక్కడికి వచ్చుంటే ఈ పాటికి ఇద్దరు చచ్చుండేవాళ్ళరా. చావాలనే వచ్చాను. నేను చేస్తాను.